ఓం శాంతి. సకాల మురళి. ఈరోజు డేటు 7/12/24. मीठे बच्चे, सारा मदार कर्म पर है, सदा ध्यान रहे माया के वशीभूत, कोई उल्टा कर्म ना हो जिसकी సజా కాని పడే. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, మొత్తం ఆధారము కర్మం పైన ఉంది. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మాయాకి వశీభూతులయ్యి ఉల్టా కర్మాన్ని చేయొద్దు, లేదు అంటే శిక్ష తీసుకోవాల్సి పడుతుంది. ఈరోజు ప్రశ్న, బాబా కి నజర్ మే సబ్సే అధిక్ బుద్ధివాన్ కౌన్? బాబా ఒక దృష్టిలో అందరికీనా బుద్ధివంతులు ఎవరు? జవాబు, जिसमें पवित्रता की धारण है वही बुद्धिवान है और जो पतित है वो बुद्धिहीन है. ఎవరు పవిత్రతని ధారణ చేస్తున్నారు వాళ్ళే బుద్ధివంతులు, ఎవరు పతితులైనారో వాళ్ళు బుద్ధిహీనులైనారు. लक्ष्मी नारायण को सबसे अधिक बुद्धिमान कहेंगे, तुम बच्चे अभी बुद्धिमान बन रहे. లక్ష్మీ నారాయణులకి అందరికీనా ఎక్కువ బుద్ధివంతులు అని చెప్పచ్చు. ఇప్పుడు మీరు బుద్ధివంతులుగా అవుతున్నారు. पवित्रता ही सबसे मुख्य है, इसलिए बाप सावधान करते बच्चे ये आंखें धोखा ना दे, इनसे संभाल करना. పవిత్రత అన్నిటికన్నా ముఖ్యమైనది, అందుకే బాబా హెచ్చరిస్తున్నారు, పిల్లలారా ఈ కళ్ళు మోసం చేయకుండా సంభాలన చేసుకోండి. इस पुरानी दुनिया को देखते हुए ना देखो, नई दुनिया स्वर्ग को याद करो. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ చూడకుండా ఉండండి, కొత్త ప్రపంచం స్వర్గాన్ని గుర్తు చేసుకోండి. ఓం శాంతి. मीठे मीठे सिकिलदे बच्चे ये तो समझते हैं इस पुरानी दुनिया में हम अभी थोड़े दिन के मुसाफिर हैं. మధురాతి మధురమైన విడిపోయిన పిల్లలకి అర్థమైతా ఉంది, ఈ పాత ప్రపంచంలో మనము కొన్ని రోజులకి యాత్రిలు అయినాము. दुनिया के मनुष्य समझते अर्जुन 40,000 वर्ष यहाँ रहने का है, तुम बच्चों को तो निश्चय है ना. ప్రపంచం ఒక మనుషులు అర్థం చేసుకుంటారు, ఇంకా 40,000 సంవత్సరాలు ఇక్కడ ఉండాలి అంట. మీ పిల్లలకైతే నిశ్చయం ఉంది కదా. ये बातें भूलो नहीं, या बैठे हो तो भी तुम बच्चों को अंदर में गदगद होना चाहिए. ఈ విషయాలు మర్చిపోవద్దండి. ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారు, మీ పిల్లలకి ఆంతర్యంలో ఆ ఒక్క ఖుషి అనేది కావాలి. इन आंखों से जो कुछ देखते हो सब कुछ विनाश होने वाला है, ఆత్మ తో అవినాశి है. ఈ కళ్ళ ద్వారా ఏం చూస్తారో అవన్నీ వినాశనం కావాల్సిందేది, ఆత్మ అయితే అవినాశి అయింది. हम आत्मा ने 84 जन्म लिया, अभी बाबा आया है घर ले जाने के. మనము ఆత్మ 84 జన్మాలు తీసుకున్నాం, ఇప్పుడు బాబా వచ్చినారు ఇంటికి తీసుకొని వెళ్ళేదానికి. पुरानी दुनिया जब पूरी होती तब बाबा आते नई दुनिया बनाने. नया से पुरानी, पुरानी से नई दुनिया कैसे होती ये तुम्हारे बुद्धि में है. పాత ప్రపంచము సంపూర్ణమైనప్పుడు బాబా వస్తారు కొత్త ప్రపంచాన్ని తయారు చేసి. కొత్త దాన్ని ఇంకా పాతది, పాత దాన్ని ఇంకా కొత్త ప్రపంచము ఎలాగైతుంది, ఇది మీ బుద్ధిలో ఉంది కదా. हमने अनेकों बार चक्कर लगाया, अब चक्र पूरा होता है. మనము ఎన్నో సరీలు ఈ చక్రాన్ని పూర్తి చేస్తున్నాం, ఇప్పుడు చక్రం పూర్తి అవుతుంది. नई दुनिया में हम थोड़े ही देवता रहते, मनुष्य नहीं होंगे, बाकी कर्म पर सारा मदार है. కొత్త ప్రపంచంలో మనం కొద్ది దేవతలే ఉంటాం, మనుషులు ఉండరు, బాకీ కర్మం పైన అంత ఆధారం ఉంది. मनुष्य उल्टा कर्म करते हैं तो खाता जरूर है, इसलिए बाबा पूछते इस जन्म में कोई ऐसे पाप तो नहीं किया.
ఏ హే పతి చీచీ రావణ్ రాజ్. మనుషులు ఉల్టా కర్మాన్ని చేస్తే లోపల తింటూ ఉంటుంది. అందుకే బాబా అడుగుతున్నారు, ఈ జన్మంలా ఎటువంటి పాపం అయితే చేయలేదు కదా. ఇదేంది పతితులు వికారి రావణ రాజ్యం. ये धुंधकारी दुनिया है. अभी बाप तुम बच्चों को वर्षा दे रहे, अभी तुम भक्ति नहीं करते, भक्ति के अंधेरे में धक्के खाकर आए हो, अभी बाबा का हाथ मिला है. ఇది చాలా మొబ్బుగా ఉండే ప్రపంచం, అంటే కన్ఫ్యూజ్గా ఉండే ప్రపంచం. ఇప్పుడు బాబా పిల్లలకి వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మీరు భక్తి అయితే చేయలేరు. భక్తి ఒక అంధకారంలో అలుస్తూ వచ్చినారు కదా. ఇప్పుడైతే బాబా చేయి పట్టుకున్నారు కదా. बाबा के सहारे बिगर तुम विषय वैतरणी नदी में गोते खाते थे. आधा कल्प है भक्ति ज्ञान मिलने से तुम सतयुगी नई दुनिया में चले जाते हो. బాబా ఒక ఆశ్రయం లేకుండా మనం విషయ వైతరణి నదిలో ములిగి తేలుతూ వచ్చినాం. ఆద కల్పము భక్తి జ్ఞానం దొరికినప్పుడు మనము సత్యుగి కొత్త ప్రపంచానికి వెళ్ళిపోతాము. अभी तो ये है पुरुषोत्तम संगम युग, जबकि तुम पति चीची से गुलगुल कांटों से फूल बन रहे हैं. ये कौन बनाते बेहद का बात. ఇప్పుడైతే మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు. ఇప్పుడు ఈ కల్మషమైన ప్రపంచం నుండి సుందరంగా అవుతున్నారు. ముళ్ళుల నుండి పుష్పాలుగా అవుతున్నారు. ఇదంతా ఎవరు తయారు చేస్తున్నారు? అనంతమైన తండ్రి. लौकिक बाप को बेहद का बाप नहीं कहेंगे. तुम ब्रह्मा विष्णु के भी एक्यूपेशन को जान गए. లౌకిక తండ్రికి అనంతమైన తండ్రి అని చెప్పలేము. మనము బ్రహ్మ మరియు విష్ణు ఒక కర్తవ్యాన్ని కూడా తెలుసుకున్నాము కదా. तो तुम्हें कितना शुद्ध नशा रहना चाहिए. मूल वतन, सूक्ष्म वतन, స్థూल वतन, ये सब संगम पर ही होता. మీకు ఎంత శుద్ధమైన నశ ఉండాలి. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము ఇవి ఇప్పుడైతే సంగమ యుగం కదా. ఇవన్నీ కూడా సంగమ యుగంలోనే జరుగుతుంది. बाप बैठ अभी तुम बच्चों को समझाते पुरानी और नई दुनिया का ये संगम है. पुकारते भी है कि पतितों को पावन बनाने आओ. బాబా కూర్చొని పిల్లలకి అన్నీ చెప్తున్నారు. పాతది మరియు కొత్త ప్రపంచం ఒక సంగమ యుగం. పిలుస్తూ వచ్చినాం, పతితుల్ని పావనంగా చేసేదానికి రండి. बाप का भी इस संगम पर पाठ चलता क्रिएटर डायरेक्टर है ना. తండ్రిది కూడా ఈ సంగమ యుగంలో పార్ట్ జరుగుతుంది. అతడే క్రియేటర్ డైరెక్టర్ కదా. तो जरूर उनकी कोई एक्टिविटी होंगी. सब जानते हैं कि उनको आदमी नहीं कहा जाता, उनको तो अपना शरीर ही नहीं है. ఖచ్చితంగా వాళ్ళది కూడా ఏమో ఒక యాక్టివిటీ కర్మాలు ఉంటుంది కదా. అందరికీ తెలుసు వాళ్ళు మనుషులైతే కాదు, వాళ్ళకి దేహం అయితే లేనే లేదు. बाकी सबको मनुष्य व देवता कहेंगे. शिव बाबा को ना देवता ना मनुष्य कहेंगे. బాకీ అందరికీ మనుష్యులు లేదు దేవతలు అని చెప్పచ్చు. శివ బాబాకి దేవతలు కానీ మనుష్యులు అని చెప్పలేము. ये तो टेम्पररी शरीर लोन में लिया हुआ है, गर्भ से थोड़े ही पैदा हुआ. ఇదైతే టెంపరరీ దేహాన్ని లోన్లో తీసుకున్నారు. గర్భం నుండి జన్మాన్ని అయితే తీసుకోలేదు కదా. बाप खुद कहते बच्चे शरीर बिगड़ में राज्यों कैसे सिखाओ. हमको मनुष्य लोग बल कह देते कि टिक्कर बित्तर में परमात्मा है, परंतु अभी तुम बच्चे समझते हो कि मैं कैसे आता. బాబా స్వయం అంటారు, పిల్లలారా శరీరం లేకుండా నేను రాజయోగం ఎలా నేర్చుకునేది. నాకైతే మనుషులు అంటుంటారు
రాళ్ళలో రెప్పలో పరమాత్మ ఉన్నారు. అయితే ఇప్పుడు పిల్లలకు అర్థమైంది, నేను ఎలా వస్తాను. अभी तुम राजयोग सीख रहे हो, कोई मनुष्य तो सिखा ना सके, దేవతాయే తో రాజయోగ్ సీఖ్ నా సకే. ఇప్పుడు మీరు రాజయోగం నేర్చుతున్నారు, మనుష్యులైతే నేర్పించలేరు, దేవతలు రాజయోగాన్ని నేర్చుకోలేరు. यहाँ इस पुरुषोत्तम संगम पर राजयोग सीखकर देवता बनते. ఇక్కడ ఈ పురుషోత్తమ సంగమ యుగంలో రాజయోగాన్ని నేర్చుకొని దేవతలైతారు. अभी तुम बच्चों को अता खुशी होनी चाहिए, हमने अभी 84 का चक्र पूरा किया. बाप कलप कलप आते हैं, बाप खुद कहते ये बहुत जन्मों के अंत का जन्म है. ఇప్పుడు మీ పిల్లలకి అనంతమైన ఖుషి కావాలి, ఎందుకంటే ఇప్పుడు మనము 84 చక్రాన్ని పూర్తి చేసుకున్నాం. తండ్రి కల్పకల్పము వస్తారు. బాబా స్వయం అంటారు, నేను ఎన్నో జన్మాలొక అంతిమ జన్మంలో ఉన్నాను. श्री कृष्ण तो सतयुग का प्रिंस था, वही वे 84 का चक्कर लगाते. शिव बाबा तो 84 के चक्र में नहीं आएंगे. శ్రీకృష్ణుడైతే సత్యుగానికి రాజకుమారుడు, అక్కడ మళ్ళా అతడు 84 చక్రాల్లో రావాల్సిందే. శివబాబా అయితే 84 చక్రాల్లో రారు కదా. श्री कृष्ण की आत्मा ही सुंदर से श्याम बनती, ये बातें किसको पता नहीं, तुम्हारे में भी नंबरवार ही जानते हैं. శ్రీకృష్ణునక ఆత్మనే సుందరునింకా శ్యాముడైతారు. ఈ ఒక విషయాలు ఎవరికి తెలియదు. మీలో కూడా కొంతమంది నంబర్వార్ అర్థం చేసుకుంటారు. మాయా బహుత్ కड़ी है, किसको भी छोड़ती नहीं है. మాయ చాలా కఠినంగా ఉంది, ఎవరిని వదలదు. बाबा को सब मालूम पड़ता, माया ग्राहक एकदम हब कर लेती है. తండ్రికైతే అన్నీ తెలిసిపోతుంది, మాయా గ్రాహకుడు ఏకదం మింగేస్తాడు. ये बाप अच्छी रीति जानते, ऐसे नहीं समझो बाबा कोई अंतर्यामी है, नहीं. ఈ బాబాకి మంచిగా తెలుసు అంటే ఇలాగ అనుకోవద్దండి, బాబా అంతర్యామి లేదు. बाप सबके एक्टिविटीज को जानते हैं, समाचार तो आते हैं ना. బాబా అందరూ ఒక కర్మాల్ని తెలుసుకుంటారు, సమాచారం అయితే వస్తుంది కదా. माया एकदम कच्चा ही पेट में डाल देते, ऐसे बहुत बातें तुम बच्चों को मालूम नहीं पड़ता. మాయ ఏకదం కచ్చా కడుపులో వేసుకునేస్తుంది. ఇలాగా చాలా విషయాల్లో జరుగుతుంది, పిల్లలకైతే అర్థమే కాదు. बाप को तो सब मालूम पड़ता, मनुष्य भी समझ लेते, परमात्मा अंतर्यामी है. తండ్రికైతే అన్నీ అర్థమవుతుంది, మనుషులు అనుకుంటారు పరమాత్మ అంతర్యామి. అంతర్యామి అంటే అందరి లోపల ఏం జరుగుతుందో అది తెలుసు. बाबा कहते मैं अंतर्यामी नहीं, अरे एक ही चलन से मालूम तो पड़ता है ना. బాబా అంటారు, నేను అంతర్యామి కాదు, ప్రతి ఒక్క నడత ద్వారా నాకు తెలిసిపోతుంది. बहुत ही चीचे चलन चलते हैं, इसलिए बाप घड़ी घड़ी बच्चों को खबरदार करते हैं, माया से संभालना. చాలా కల్మషమైన నడత నడుస్తూ ఉంటారు, అందుకే బాబా గడి గడి పిల్లలకి హెచ్చరిస్తుంటారు, మాయతో సంభాలన చేసుకోండి. फिर बाप समझाते हैं तो भी बुद्धि में नहीं बैठता, काम महाशत्रु है. मालूम भी ना पड़े कि हम विकार में गए, ऐसे भी होता. इसलिए बाबा कहते कुछ भी भूल आदि होता तो साफ बता दो, छुपाओ नहीं. మళ్ళా బాబా చెప్తుంటారు,
అయితే నువ్వు బుద్ధిలా కూర్చోదు. కామ మహాశత్రు, వాళ్ళకే తెలీదు వికారంలో వెళ్ళినాము అంట. ఇలా కూడా జరుగుతుంది. అందుకే బాబా అంటుంటారు, ఏమైనా తప్పు జరిగితే స్వచ్ఛంగా చెప్పేయండి, దాచొద్దండి. नहीं तो 100 गुना पाप हो जाएगा, वो अंदर खाता रहेगा, వృద్ధి होती जाएगी. లేదు అంటే 100 పాపము పెరుగుతుంది, ఆంతర్యంలో తింటూ ఉంటుంది, వృద్ధి జరుగుతూ ఉంటుంది. एकदम गिर पड़ते हैं, बच्चों को बाबा के साथ बिल्कुल सच्चा रहना. एकदम పడిపోతారు పిల్లలు, బాబాతో బిల్కుల్ సత్యంగా ఉండాలి. नहीं तो बहुत बहुत गाता पड़ जाएगा, ये तो रावण की दुनिया है ना. లేదు అంటే చాలా లాస్ అయిపోతుంది. ఇదైతే రావణునొక ప్రపంచం కదా. रावण की दुनिया को हम याद क्यों करें, हमें तो नई दुनिया में जाना है ना. రావణునొక ప్రపంచాన్ని మనం ఎందుకు గుర్తు చేసుకోవాలి? మనమైతే కొత్త ప్రపంచానికి వెళ్ళాలి కదా. बाप नया मकान आदि बनाते तो बच्चे समझते हमारे लिए नया मकान बन रहा है, खुशी रहती. తండ్రి కొత్త ఇల్లు తయారు చేస్తే పిల్లలు అనుకుంటారు మన కోసం కొత్త ఇల్లు తయారైతాం, ఖుషి అయితే ఉంటుంది కదా. ये तो बेहद की बात है, हमारे लिए नई दुनिया स्वर्ग बन रही है. ఇదైతే అనంతమైన విషయం. మన కొరకు కొత్త ప్రపంచం, స్వర్గం తయారైతా ఉంది. अभी हम नई दुनिया में जाने वाले, फिर जितना बाबा को याद करेंगे उतना गुलगुल बनेंगे. ఇప్పుడు మనం కొత్త ప్రపంచానికి వెళ్తున్నాం. ఎంత తండ్రిని స్మృతి చేస్తామో అంత సుందరంగా పుష్పాలుగా తయారైతాం. आप विकारों के वश हो, कांटे बन पड़े हैं, तुम बच्चे जानते हो, जो नहीं आते वो तो माया के वश हो गए, बाबा के पास है ही नहीं, ट्रेटर बन गए. ఇప్పుడు మీకు తెలుసు, మనము వికారాలకి వశీభూతులయ్యి ముండలైపోయినాం. ఇప్పుడు పిల్లలకు అర్థమవుతుంది, ఎవరు రారో వాళ్ళు మాయాకి వశీభూతులైపోయినారు. ఇప్పుడు వాళ్ళు బాబా దగ్గర లేదు, ట్రైటర్ అయిపోయినారు. पुराने दुश्मन पास चले गए, ऐसी ऐसी बातों को माया हक कर लेती है. పాత దుష్మన్ దగ్గర వెళ్ళిపోయినారు. ఇటువంటి ఎన్నో విషయాలు అయింది. బాబా చెప్తున్నారు, ఇలాగా ఎంతో మందిని మాయ మింగేసింది. कितने खत्म हो जाते, बहुत अच्छे अच्छे हैं जो कहकर जाते हम ऐसे करेंगे ये करेंगे. ఎంతో మంది సమాప్తి అయిపోయినారు. ఎంతో మంది మంచి మంచిగా చెప్పేసిపోతారు, మేము ఇది చేస్తాము అది చేస్తామని. हम तो यज्ञ के लिए प्राण भी देने के लिए तैयार है, आज वो है नहीं అనేవాళ్ళు మేము యజ్ఞం కోసము ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తాము. ఈరోజు వాళ్ళు లేదు. तुम्हारी लड़ाई है माया के साथ, दुनिया में ये नहीं जानते माया से लड़ाई कैसे होती. మీ ఒక యుద్ధం మాయాతో, ప్రపంచం వాళ్ళకి తెలీదు మాయా యుద్ధం ఎలా జరుగుతుంది. शास्त्रों में फिर दिखाया देवताओं और असुरों में लड़ाई हुई, फिर कौरवों और पांडवों की लड़ाई. శాస్త్రాల్లో చూపించినారు దేవతలు మరియు అసురులకి యుద్ధం జరిగింది, తర్వాత కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగింది. कोई से पूछो ये देव बातें शास्त्रों में कैसी है, देवता तो अहिंसक होते हैं ना. ఎవరినన్నా అడగండి, ఈ రెండు విషయాలు శాస్త్రాలు ఎలాగుంది. దేవతలు అహింసకులు కదా. वो होते हैं सतयुग में, वो फिर क्या कलयुग में लड़ने आएंगे. దేవతలు ఉండేదే సత్యుగంలో, మళ్ళీ వాళ్ళు కలియుగంలో యుద్ధం చేసి వస్తారా. कौरव और पांडव का भी अर्थ नहीं समझते, शास्त्रों में जो लिखा है वही पढ़कर सुनाते रहते.
కౌరవులు మరియు పాండవుల యొక్క అర్థం కూడా అర్థం చేసుకోరు. శాస్త్రంలా రాసినారు, అదే చదివి ఇతరులకు కూడా చెప్తూ ఉంటారు. बाबा की तो सारी गीता पढ़ी है, जब वो ज्ञान मिला तो विचार चला कि गीता में ये लड़ाई आदि बातें क्या लिखी हैं. బాబా అయితే మొత్తం గీత చదువున్నారు. ఎప్పుడు ఈ జ్ఞానం దొరికిందో ఆలోచన జరిగింది, గీతల ఈ యుద్ధం అన్ని ఏం రాస్తున్నారు, ఇదంతా ఏం రాస్తున్నారు. श्री कृष्ण तो गीता का भगवान नहीं, इनके अंदर बाप बैठा था, तो इन द्वारा उस गीता को भी छुड़ा दिया. శ్రీకృష్ణుడైతే గీతకి భగవంతుడు కాదు, వీళ్ళ ద్వారా బాబా కూర్చొని ఈ జ్ఞానం ద్వారా గీతాని చెప్తున్నారు, ఆ గీతాన్ని ఇంకా విడుదల చేస్తున్నారు. అవి బాప్ ద్వారా కితనా సోచనా మిలా హే, ఆత్మా కో హీ సోచరా హోతా. ఇప్పుడు తండ్రి ద్వారా ఎంత వెలుగు దొరికింది, ఆత్మకి వెలుగు దొరికింది. अपने को आत्मा समझे, बेहद के बाबा को याद करो. भक्ति में तुम याद करते थे, कहते थे बाप आप आएंगे तो बलिहार जाएंगे. బాబా అంటారు, మిమ్మల్ని మీరు ఆత్మ అని గుర్తించుకొని అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. భక్తిలా గుర్తు చేసుకునేవాళ్ళు అనేవాళ్ళు, మీరు వస్తే మేము బలిహారి అవుతాము. परंतु वो कैसे आएंगे, कैसे बलिहार जाएंगे, ये थोड़े ही समझते थे. అయితే వాళ్ళు ఎలాగ వస్తారు, ఎలాగ బలి అవుతాము, ఇదేం అర్థమయ్యేదా లేదు కదా. अभी तुम बच्चे समझते हो, जैसे बाप है वैसे हम आत्मा भी है, बाप का है अलौकिक जन्म. तुम बच्चों को कैसे अच्छी रीति पढ़ाते हैं. ఇప్పుడు పిల్లలకి అర్థమవుతుంది, ఎలాగ తండ్రి ఉన్నారో అలాగే మనం కూడా ఆత్మని. బాబాది అలౌకిక జన్మం, మీ పిల్లలకి ఎంత మంచిగా చదివిస్తారు కదా. तुम खुद कहते हो ये तो वही हमारा बाप है जो कलब कलब हमारा बाप बनते हैं. మీరు స్వయం అంటారు, వీళ్ళు మా అదే తండ్రి, ఎవరు కల్పకల్పము మా తండ్రి అవుతారు. हम सभी बाबा बाबा कहते, बाबा भी बच्चे बच्चे कहते हैं, वही టీచర్ రూప్ మే రాజయోగ్ సిఖా. మనమందరూ కూడా తండ్రి తండ్రి అంటుంటాం. తండ్రి మనల్ని పిల్లల్లారా పిల్లల్లారా అంటుంటారు. వాళ్ళే టీచర్ రూపంలో రాజయోగాన్ని నేర్పిస్తారు. विश्व का तुमको मालिक बनाते हैं, तो ऐसे बाबा का बनकर फिर उसी टीचर से शिक्षा भी लेना चाहिए. విశ్వానికి మాలికలుగా తయారు చేస్తారు. అటువంటి తండ్రికి పిల్లలయ్యి మనము అదే ఒక టీచర్ ద్వారా శిక్షణాన్ని తీసుకోవాలి. सुन सुनकर गदगद होना चाहिए, अगर चीची बने तो खुशी आएंगी ही नहीं. వింటూ వింటూ లోపల ఆనందించాలి. మనము కల్మషమైతే ఖుషి అయితే రాదు కదా. बल कितना माता मारे वो फिर हमारे जाति बाई नहीं, या मनुष्य के कितने सरनेम होते. ఎంత తల కొట్టుకుంటే కూడా కొందరు మన జాతి సహోదరులే కారు. ఇక్కడ మనుష్యుల్లో కూడా ఎన్ని సర్నేమ్స్ ఉంటాయి కదా. वो सभी हद की बातें हैं, तुम्हारा सरनेम देखो कितना बड़ा है. అవన్నీ కూడా హద్దు విషయాలు. మీ ఒక సర్నేమ్ చూడండి ఎంత పెద్దగా ఉంది. बड़े से बड़ा ग्रेट ग्रेट ग्रैंडफादर ब्रह्मा है, उसको कोई जानता ही नहीं. పెద్దదానికి నా పెద్దగా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మ, అయితే వాళ్ళ గురించి ఎవరికి తెలియదు. शिव बाबा को तो सर्वव्यापी कह दिया, ब्रह्मा का भी किसको पता नहीं. శివ బాబాకైతే సర్వవ్యాపి అని చెప్పేస్తున్నారు, ఇంకా బ్రహ్మ గురించి అయితే ఎవరికి తెలియదు. चित्र भी है ब्रह्मा विष्णु शंकर, फिर ब्रह्मा को सूक्ष्म वतन में ले गए.
చిత్రాలు కూడా ఉంది, బ్రహ్మ విష్ణు శంకర అని. తర్వాత బ్రహ్మన్ని సూక్ష్మవతనంలో తీసుకొని వెళ్ళారు. बायोग्राफी कुछ नहीं जानते थे, सूक्ष्म वतन में फिर ब्रह्मा कहाँ से आया, वहाँ कैसे अडाप्ट करेंगे. జీవన చరిత్ర అయితే ఏమీ తెలియదు. సూక్ష్మవతనంలో మళ్ళా బ్రహ్మ ఎక్కడి ఇంకా వచ్చినారు, అక్కడ ఎలాగ దత్తు తీసుకుంటారు. बाबा ने समझाया ये हमारा रथ है, बहुत जन्म के अंत में मैंने इनमें प्रवेश किया. బాబా చెప్పినారు, వీళ్ళు నా రథం, ఎన్నో జన్మాలొక అంతింలో నేను ఈతన్లో ప్రవేశించినాను. ये पुरुषोत्तम संगम युग गीता का एपिसोड है, इसमें पवित्रता मुख्य है. ఈ పురుషోత్తమ సంగమయుగం గీత ఎపిసోడ్ సమయం, దీంట్లో పవిత్రత అనేది చాలా ముఖ్యం. पति से पावन कैसे बनना ये किसको पता नहीं. साधु संत आदि कभी भी ऐसे नहीं कहेंगे, देह सहित देह के सभी संबंधों को भूल मुझ एक बाबा को याद करो तो माया के पाप कर्म भस्म हो जाएंगे. సాధు సంతులు ఎప్పుడు కూడా ఇలా చెప్పలేరు. దేహ సహితంగా దేహం అనే అన్ని సంబంధాలు మరిచి నన్న ఒక్క తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు మాయా పాప కర్మాలు భస్మమైతుంది. वो तो बाबा को ही नहीं जानते, गीता में बाबा ने कहा इन साधुओं आदि की भी मैं आकर उद्धार करता हूँ. వాళ్ళైతే తండ్రి గురించి తెలుసుకోలేదు. ఇంకా గీతాల బాబా అన్నారు, ఈ సాధువులు ఒక ఉద్ధారం కూడా నేనే వచ్చి చేస్తాను. बाप समझाते, शुरू से लेकर अब तक जो भी आत्माएं पाठ बजा रही, सभी का ये अंतिम जन्म है, इसका भी ये अंतिम जन्म है. బాబా తెలుపునారు, ఆరంభం నుండి ఇప్పటి వరకు ఎవరు ఆత్మల పాత్రాన్ని అభినయిస్తూ వచ్చినారో అందరిది ఇప్పుడు అంతిమ జన్మం, వీళ్ళది కూడా అంతిమ జన్మమే. यही फिर ब्रह्मा बना, छोटेपन में गाड़ी का छोरा था, 84 जन्म इसने पूरा किया फर्स्ट से लास्ट तक. వీళ్ళే మళ్ళా బ్రహ్మ అవుతారు. బాల్యంలో ఒక చిన్న పల్లెలో ఉండేవాడు, 84 జన్మాలు పూర్తి చేసినారు. వీళ్ళే లాస్ట్ ఫాస్ట్ అవుతారు, మళ్ళా మొదటికి వస్తారు. अभी तुम बच्चों की बुद्धि का ताला खुला है, अभी तुम बुद्धिवान बनते हो, आगे बुद्धिहीन थे. ఇప్పుడు మీ పిల్లల ఒక బుద్ధి తాళం ఓపెన్ అవుతా ఉంది. ముందు బుద్ధిహీనులుగా ఉండేవాళ్ళు ఇప్పుడు బుద్ధివంతులైతున్నారు. ये लक्ष्मी नारायण है, बुद्धिवान बुद्धिहीन पतित को कहा जाता, मुख्य है पवित्रता. ఈ లక్ష్మీ నారాయణులు బుద్ధివంతులు, బుద్ధిహీనలు అని పతితులకి అంటారు. ముఖ్యమైనది పవిత్రత. लिखते भी है माया ने हमें गिराया, आंखें क्रिमिनल बन गई. రాస్తారు, మాయ మమ్మల్ని దబ్బేసింది, నేత్రాలు వికారంగా అయింది. बाप तो घड़ी घड़ी सावधान करते रहते, बच्चे कभी माया से हार नहीं खाना, अभी घर जाना है. బాబా గడి గడి హెచ్చరిస్తూ వస్తున్నారు, పిల్లలారా ఎప్పుడు మాయతో ఓడిపోవద్దు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కదా. अपने को आत्मा समझ बाबा को याद करो, ये पुरानी दुनिया खत्म हुई की हुई. మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకొని తండ్రిని స్మృతి చేయండి. ఈ పాత ప్రపంచము సమాప్తి అయింది అంటే అయింది. हम पावन बनते तो हमें पावन दुनिया भी तो चाहिए. तुम बच्चों को ही पतित से पावन बनना है. మనం పావనంగా తయారైతే పావనమైన ప్రపంచం కూడా అవసరమే కదా. ఇప్పుడు పిల్లలు పతితుల నుండి పావనంగా అవుతున్నారు. बाप तो योग नहीं लगाते, बाबा पति तोड़े ही बना है जो योग लगावे.
బాబా ఎప్పుడు యోగం చేయరు. బాబా పతితులు కారు కదా, యోగం ఎందుకు చేయాలి? बाबा तो कहते मैं तुम्हारी सेवा में उपस्थित होता, तुमने ही मांगी कि आकर हम पतितों को पावन बनाओ. బాబా అంటున్నారు, నేను మీ సేవలో ఉపస్థితులైతాను. మీరే వేడుతూ వచ్చినారు, మీరు వచ్చి పతితుల్ని పావనంగా చేయండి. तुम्हारे ही कहने से मैं आया हूँ, तुम्हें बहुत सहज रास्ता बताता हूँ, सिर्फ मन मनाओ. మీరు చెప్పిందానికి నేను వచ్చినాను. నేను చాలా సహజమైన దారి తెలుపుతున్నాను, మన్మనాభావు. भगवान वाच है ना, सिर्फ श्री कृष्ण का नाम देने से बाबा को सब भूल गए. భగవంతుని ఒక మహావాక్యం కదా, అక్కడ శ్రీకృష్ణ ఒక పేరు తీసుకునే కారణము తండ్రిని అందరూ మర్చిపోయినారు. बाप है फर्स्ट, श्री कृष्ण है सेकेंड. वह परमधाम का मालिक, वो वैकुंठ का मालिक है. सूक्ष्म वतन में कुछ होता ही नहीं. బాబా ఫస్ట్, శ్రీకృష్ణుడు సెకండ్. వాడు పరంధామానికి మాలికుడు, వీడు వైకుంఠానికి మాలికుడు. మరియు సూక్ష్మవతనంలో అయితే ఏమీ లేదు. सभी में नंबर 1 है श्री कृष्ण, जिसको सब प्यार करते. बाकी तो सब पीछे पीछे आते, स्वर्ग में तो सब जा भी ना सके. ముందు నంబరు శ్రీకృష్ణుడు, తర్వాత అందరూ అతన్ని ప్రేమిస్తూ ఉంటారు. బాకీ తర్వాత అయితే అందరూ వెనక వెనక వస్తూ ఉంటారు. స్వర్గంలో అయితే అందరూ వెళ్ళలేరు కదా. तो तुम मीठे मीठे बच्चों को जिगरी खुशी होनी चाहिए. कई बच्चे बाबा के पास आते हैं जो कभी पवित्र नहीं रहते. మీరు మధురాతి మధుర పిల్లలకి చాలా ఆంతరిక ఖుషి ఉండాలి. కొంతమంది పిల్లలు బాబా దగ్గర వస్తారు, అయితే ఎప్పుడు పవిత్రంగా ఉండరు. बाबा समझाते, विकार में जाते हो फिर बाबा के पास क्यों आते हो, कहते क्या करो रह नहीं सकते. బాబా అడుగుతారు, వికారంలో వెళ్తారు, మళ్ళీ బాబా దగ్గర ఎందుకు వస్తారు అంటారు, ఏం చేసేది, ఉండలేము కదా. परंतु यहाँ आता हूँ शायद कभी तीर लग जाए, आप बिगर हमारी सदगति कैसे होगा, इसलिए आकर बैठ जाता हूँ అంటారు. మేము ఇక్కడ వచ్చి కూర్చుంటాము, ఎప్పుడైనా బాణము మాకి నాటుతుందేమో, మీరు లేకుండా మాకి సద్గతి ఎక్కడ కలుగుతుంది, అందుకే ఇక్కడ వచ్చి కూర్చుంటాము. माया कितना प्रबल है, निश्चय भी होता, बाबा हमको पतित से पावन गुलगुल बनाते हैं. మాయ ఎంత ప్రబలంగా ఉంది, నిశ్చయం కూడా ఉంటుంది. బాబా మనల్ని పతితుల నుండి పావనంగా పుష్పాలుగా చేస్తారు. परंतु क्या करें, फिर भी सच बोलने से कभी सुधर जाऊंगा. हमको ये निश्चय की है कि आपसे हमें सुधरता है. అయితే ఏం చేసేది, సత్యం చెప్తే మేము పరివర్తన అవుతామేమో, మాకి నిశ్చయం ఉంది, మీతోనే మేము పరివర్తన అవుతాం. बाबा को ऐसे बच्चे पर तरस पड़ता, फिर भी ऐसे होगा नथिंग. తండ్రికి ఇటువంటి పిల్లల్ని చూసినప్పుడు దయ కలుగుతుంది. ఏం చేసేది, ఇదేం కొత్త విషయం కాదు కదా. बाबा तो रोज रोज श्रीमत देते, कई अमल में लाते भी हैं, इसमें बाबा क्या कर सकता. బాబా ప్రతిరోజు శ్రీమతం ఇస్తారు, కొంతమంది ప్రాక్టికల్గా తెస్తారు. దీంట్లో బాబా తనే ఏం చేసే సాధ్యము. बाबा कहे शायद इसका पार्टी ऐसा है, सब तो రాజే రాణి नहीं बनते. బాబా అనుకుంటారు, వీళ్ళ పార్టీ ఇలా ఉందేమో, అందరూ రాజా రాణి అయితే కాలేరు కదా. రాజధాని స్థాపన हो रही है, రాజధాని में सब चाहिए ना. రాజధాని స్థాపన అవుతా ఉంది, రాజధానిలా అందరూ కావాలి కదా. फिर भी बाबा कहते, बच्चे हिम्मत नहीं छोड़ो, आगे जा सकते हो.
అయితే కూడా బాబా అంటారు, పిల్లలారా ధైర్యాన్ని వదలొద్దండి, ముందు వెళ్తారు. అచ్చా, मीठे मीठे सिखिलदे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारण कोरकु मुख्य सारम, बाप के साथ सदा सच्चा रहना, कभी कोई भी भूल हो जाए तो छुपाना नहीं। బాబాతో సత్యంగా ఉండాలి, ఏమన్నా తప్పు జరిగితే దాన్ని దాచొద్దండి. ఆంఖే కభీ క్రిమినల్ నా హో ఇస్కి సంభాల్ కర్నీ హై, కళ్ళు ఎప్పుడూ వికారిగా కాకూడదు, దాన్ని సంభాలన చేసుకోండి. రెండోది, సదా శుద్ధ నషా రహే కి బేహద్ కా బాప్ హమే పతి చీచీ సే గుల్గుల్ కాంటోన్ సే ఫూల్ బనా, ఎల్లప్పుడూ సదా శుద్ధమైన నశ ఉంచుకోండి. అనంతమైన తండ్రి మనల్ని పతితుల నుండి, కల్మషం నుండి పుష్పాల్లాగా చేస్తున్నారు, ముళ్ళుల నుండి పుష్పాలుగా చేస్తున్నారు. అభి హమే బాబా కా హాత్ మిలా జిస్కే సహారే హమ్ విషయ వైతరణి నది పార్ హో జాయేంగే. ఇప్పుడు బాబా ఒక చెయ్యి దొరికింది, మనము ఈ ఒక ఆశ్రయం ద్వారా విషయ వైతరణి నదిని దాటేస్తాము. ఈరోజు వరదానం, पावरफुल ब्रेक द्वारा सेकंड में नेगेटिव को पॉजिटिव में परिवर्तन करने वाले स्व परिवर्तक भव. పవర్ఫుల్ బ్రేక్ ద్వారా సెకండ్లో నకారాత్మాన్ని సకారాత్మకంగా పరివర్తన చేసేవాళ్ళు స్వపరివర్తక భవ. जब नेगेटिव अथवा व्यर्थ संकल्प चलते तो उसकी गति बहुत फास्ट हो जाती है. ఎప్పుడు నకారాత్మకము మరియు వ్యర్థ సంకల్పాలు జరుగుతుంది, అప్పుడు దానొక గతి చాలా తీవ్రంగా ఉంటుంది. फास्ट गति के समय पावरफुल ब्रेक लगाकर परिवर्तन करने का अभ्यास चाहिए. తీవ్ర గతిగా ఉన్నప్పుడు ఆ సమయంలో పవర్ఫుల్ బ్రేక్ వేసే అంటే పరివర్తన చేసే అలవాట ఉండాలి. वैसे भी जब पहाड़ी पर चढ़ते हैं तो पहले ब्रेक को चेक करते हैं. ఎప్పుడైనా కొండపైన వెళ్ళినప్పుడు మనం ముందు బ్రేక్ని చెక్ చేసుకుంటాం కదా. आप अपनी ऊंची स्थिति बनाने के लिए संकल्प को सेकंड में ब्रेक देने का अभ्यास बढ़ाओ. మీరు మీ ఉన్నతమైన స్థితిని తయారు చేసుకునే దానికి సంకల్పాలకి బ్రేక్ ఒక్క సెకండ్లో వేసే అలవాట పెంచుకోండి. जब अपने संकल्प व संस्कार एक सेकंड में नेगेटिव से पॉजिटिव में परिवर्तन कर लेंगे, तब स्व परिवर्तन से विश्व परिवर्तन का कार्य सफल संपन्न होगा. ఎప్పుడు మీరు సంకల్పాలు మరియు సంస్కారాన్ని ఒక్క సెకండ్లో నెగిటివ్ నుండి పాజిటివ్గా చేసుకొని పరివర్తన చేసుకుంటారు, అప్పుడు స్వ పరివర్తన ఇంకా విశ్వ పరివర్తన అనే కార్యము సంపన్నంగా అవుతుంది. ఈరోజు స్లోగన్, स्वयं प्रति और सर्व आत्माओं के प्रति श्रेष्ठ परिवर्तन की शक्ति को कार्य में लगाने वाले ही सच्चे कर्मयोगी हैं. स्वयं प्रति మరియు సర్వ ఆత్మల ప్రతి శ్రేష్ఠ పరివర్తన అనే శక్తిని కార్యంలో తెచ్చే వాళ్ళే సత్యమైన కర్మయోగిలు.